హాయ్ కళ్యాణ్. హాయ్. గుడ్ మార్నింగ్ కళ్యాణ్. గుడ్ మార్నింగ్. అదేంటి బాబు, ఆడపిల్ల హ్యాండ్ ఇస్తుంటే లటక్కమన లాగి ఫసక్కను ముద్దు పెట్టే ట్రెండ్లో పుట్టి దూరంగా జరిగిపోతారేంటి? దాన్ని ముట్టుకుంటే ట్రాన్స్ఫార్మర్ని ముట్టుకున్నట్టే. ఏమయ్యా కళ్యాణ్, గుడ్ మార్నింగ్ సార్. ఎప్పుడు ఆఫీస్కు టైంకి రావా? వస్తాను సార్. ఒక్కోసారి 10 నిమిషాలు అటు ఇటు అవుతుంది. ఎప్పుడూ అటే అవుతుంది, ఇటు అవటం లేదు. 9 o'clock ఆఫీస్ అంటే ఎప్పుడూ 9 దాటిన తర్వాతే వస్తావు. 8:55కో అట్లీస్ట్ 8:59కైనా నిన్ను ఆఫీసులో చూడాలని నా కోరిక. అది జన్మకు తీరుతుందా? లేట్ అవడానికి కారణం ఏంటో చెప్పండి బాబు, లేదంటే మీద పడి ఖర్చేసేలా ఉన్నాడు. సార్, మీ కోపానికి అర్థం ఉంది, బట్ నేను లేటుగా రావడానికి కూడా అర్థం ఉంది సార్. ఇంట్లో క్యారేజ్ పెట్టడం లేట్ అయిందా? కాదు సార్, నేను ఆఫీస్కి ఎర్లీగా వద్దామని బైక్ మీద స్పీడ్గా వస్తున్నాను. 20లోనా? 120లో వస్తుంటే రోడ్డు మీద 4 ఆకతాయిలు ఒక ఆడపిల్లని ఏడిపిస్తున్నారు సార్. చుట్టుపక్కల వాళ్ళంతా చూస్తూ ఉన్నారు. వీడియోలు తీసి అప్లోడ్ చేస్తున్నారు, కానీ ఒక్కరు కూడా వాళ్ళని ఎదిరించడం లేదు. అంతే, మా బాబు గారికి కోపం తన్నుకొని వచ్చింది. ఆయనలో ఉన్న హీరోయిజం దూసుకొచ్చింది. అంతే, బండి దిగి వెళ్ళి ఫటాఫటా 4 దెబ్బలు కొట్టాను. ఆ వెధవల్ని పోలీస్ స్టేషన్లో అప్పగించి ఆ అమ్మాయిని వాళ్ళ ఇంట్లో అప్పగించి వచ్చేసరికి ఆలస్యమైంది సార్. రౌడీలని కొట్టి ఆడపిల్లని కాపాడావా అమ్మకొచ్చి? అమ్ముకుచ్చియా? అది నీ ముద్దు పేరా? గాడిద గుడ్డు పేరు. రౌడీలని ఏ చేత్తో కొట్టావు? ఆ చేత్తో కొట్టావా, ఈ చేత్తో కొట్టావా? ఏయ్, నా ఆఫీసులో నీకేం పని? నీతో కాసేపు కూర్చుని అచ్చిక పుచ్చికలాడదామని వచ్చా. ఎవరయ్యా ఈ అమ్మాయి? తెలీదు సార్, ఎందుకు వచ్చిందో అడగండి. ఏమ్మా, మా ఆఫీసులో నీకేం పని? మీ ఆఫీస్లో పవన్ అని ఉన్నాడు కదా? ఉన్నాడు. ఏమయ్యా పవన్? ఇక్కడే ఉండాలి కదా? సార్ టేబుల్ కింద దూరారు. బయటికి రండి సార్. ఫైనాన్స్ లో కార్ తీసుకుని 3 నెలల నుంచి ఈఎంఐ కట్టకపోతే ఎలా బ్రదరు? ఇక్కడ కూడా నీ రౌడీజం చేయడానికి వచ్చావా? ఈఎంఐలు వసూలు చేయడానికి వచ్చాను. దేనికైనా ఒక టైము, ఒక ప్లేసు ఉంటుంది. ఇది ఆఫీస్. ఆఫీసర్స్ అయ్యే వరకు బయట వెయిట్ చేయి. ఎవరైనా నా కోసం వెయిట్ చేయాలి, కానీ నేను ఎవ్వరి కోసం వెయిట్ చేయను. ఏంటి దౌర్జన్యం? 3 ఈఎంఐలు కట్టి కార్ కీస్ తీసుకో. అతను కట్టకపోతే నువ్వు కట్టు. మా బాబు గారికి ఏం అవసరం అండి? నేను అదే అడుగుతున్నా. ఏంటి సార్ ఈవిడ అలా మన స్టాఫ్ మీద దౌర్జన్యం చేస్తుంటే మీరు చూస్తూ ఊరుకున్నారు? ఈఎంఐలు కట్టకపోతే ఇచ్చిన వస్తువు లాక్కెళ్ళక బ్రతమలాడతారా ఏంటయ్యా? చూడు, అతను నా కొలీగ్. మర్యాదగా కార్ కీస్ అతనికి ఇవ్వకపోతే ఇవ్వకపోతే ఏం చేస్తావు? వెళ్ళి
మీ అమ్మతో చెప్తావా? అమ్ముకూచి నీ కొలీగ్ మీద నీకు అంత కన్సర్న్ కాబట్టి అతను కట్టాల్సిన ఈఎంఐలు మా బాబు గారిని కట్టమంటారా? నా చేతిలో ఉన్న ఈ తాళాలు లాక్కోమను. లాక్కున్నాడే అనుకో, అతను కట్టాల్సిన 3 నెలల ఈఎంఐ నేను కట్టేస్తా. ఓస్ అంతేనా? అదెంత పని? మా బాబు తలుచుకున్నాడంటే సింగిల్ హ్యాండ్తో మీ చేతిలో ఉన్న కీస్ని లాగి పడేస్తాడు. అబ్బా, ఆహా, లాక్కోకపోతే? ఆ 3 ఈఎంఐలే కాదు, ఆయన కట్టాల్సిన ఈఎంఐలు మొత్తం మా బాబుగారే కడతారు. అబ్బా, మీరు తగ్గదు బాబు. మీ కెపాసిటీ ఏంటో మీకు తెలీదు. అంతేనంటావా? అంతే. సరే, కమాన్. ఓకే. బాబుగారు లాగి పడేయండి. బంటి, హెల్ప్ చేయరా. గట్టిగా లాగు, జోరుగా లాగు, గట్టిగా లాగు, జోరుగా లాగు. ప్రతి నెల 1వ తారీఖు కల్లా ఈఎంఐ ఆఫీస్కి చేరాలి, లేదంటే నేనే వస్తా. ఆఫీస్కి వస్తావా? కాదు, మీ ఇంటికొచ్చి కూర్చుంటా. రే బంటిగా. బాబుగారు, బాబుగారు, కొట్టదు బాబుగారు. అంకుల్, నిన్నిక్కడ ఒక అమ్మాయిపై హత్య ప్రయత్నం జరిగింది కదా, మీరు చూశారు కదా? కోర్టులో సాక్ష్యం చెప్తారా? మాకు తెలీదమ్మా, మేము చూడలేదు. అబద్ధం చెప్పకండి అంకుల్. ఆ గొడవ జరుగుతున్నప్పుడు మీరు ఇక్కడ ఉండటం నేను చూశాను. చూడమ్మా, మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారు? మేమైతే ఇటువైపు రానేలేదు. అమ్మా, నిన్నిక్కడ ఒక అమ్మాయిపై కొందరు రౌడీలు హత్య ప్రయత్నం చేశారు. అది మీరు చూశారు కదా? లేదమ్మా, మేము చూడలేదు. లేదు, నిన్న ఆ గొడవ జరుగుతున్నప్పుడు మీరిద్దరూ ఇక్కడే ఉన్నారు, నేను చూశాను. చూస్తే చూసి చెప్పాలని రూల్ ఏమన్నా ఉందా ఏమదినా? అంకుల్, అంకుల్, నిన్నిక్కడ ఒక అమ్మాయి మీద హత్య ప్రయత్నం జరిగింది కదా, మీరు చూసారా? లేదమ్మా, మేము చూడలేదు. ఆంటీ, ఆంటీ, నిన్నిక్కడ ఒక అమ్మాయితో కొందరు రౌడీలు గొడవ పెట్టుకున్నారు కదా, మీరు చూసారా? చూడలేదమ్మా. ఆగండి, ఆగండి.
నిన్న ఇదే సెంటర్లో ఇదే ప్లేస్లో నిర్మల అనే అమ్మాయి మీద హత్య ప్రయత్నం జరగడం నిజం. అది మీ కళ్ళారా మీరంతా చూశారన్నమాట నిజం. ఈ విషయం మీ అందరికీ తెలుసు. కానీ ఏమీ తెలియనట్టు ఎందుకు నటిస్తున్నారు? ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు? ఎందుకు తప్పించుకొని వెళ్ళిపోతున్నారు? అమాయకురాలైన ఒక ఆడపిల్ల కోసం తనకి అండగా ధైర్యంగా నేను నిలబడ్డాను. నాలాంటి ఆడపిల్లకున్న ధైర్యం మగాళ్ళైన మీకు లేదా? ఆ అమ్మాయికి న్యాయం జరగడం కోసం కేసు ఫైల్ చేపించాను. నేనేం కోర్టుకొచ్చి నా కోసమో ఆ అమ్మాయి కోసమో అబద్ధాలు చెప్పమని చెప్పడం లేదు. కళ్ళ ముందు జరిగింది చెప్పండి, మీరు చూసింది చెప్పండి. ఎవరో ఆడపిల్లకు అన్యాయం జరిగితే మనకేంటి అనుకుంటున్నారా? రేపు మీ ఇంట్లో ఏ ఆడపిల్లకైనా ఇలాంటి అన్యాయం జరిగితే ఇలానే ప్రవర్తిస్తారా? ఇలానే మాకెందుకని తప్పించుకొని తల వంచుకొని వెళ్ళిపోతారా? మనకెందుకురా ఈ గొడవలు, వెళ్దాం పద. పద. అమ్మా, నిన్న ఆ నిర్మలని ఇక్కడే కదా ఆ దుర్మార్గులు చంపాలని చూశారు? అవునమ్మా. మీ అమ్మాయి క్రాంతినే కదా వచ్చి కాపాడింది. ఆ ఇన్సిడెంట్ ని ఇక్కడంతా చూశారు కదా? మాట్లాడమ్మా. అవును, కానీ ఇక్కడ ఏం జరగనట్టు వాళ్ళేం చూడనట్టు మాట్లాడుతున్నారమ్మా. సాక్ష్యం చెప్పమంటే తప్పించుకుని పోతున్నారు. వెళ్ళిపోతున్న వాళ్ళందరికీ మానవత్వం లేక వెళ్ళిపోవటం లేదమ్మా, భయంతో వెళ్ళిపోతున్నారు. నిన్నిక్కడ జరిగింది వాళ్లే కాదు, నేను చూశాను. కానీ వాళ్లే కాదమ్మా, నేను కూడా సాక్ష్యం చెప్పలేను. అమ్మా, ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళకి నిర్మల మీద జాలి ఉందమ్మా. అలాగే తనకి న్యాయం చేయాలని భయపడకుండా నువ్వు అండగా ఉన్నావని నీ మీద గౌరవం కూడా ఉంది. నాకు కావాల్సింది నిర్మల మీద జాలో నా మీద అభిమానమో కాదమ్మా, సాక్ష్యం. ఆ సాక్ష్యమే గనక వీళ్ళు కోర్టుకొచ్చి చెప్తే ఆ దుర్మార్గులకి శిక్ష పడుతుంది, నిర్మలకి రక్షణ ఏర్పడుతుంది. నిజమే, కానీ ఆ సాక్ష్యం నీకు దొరకదమ్మా. కోర్టులో న్యాయం జరుగుతుంది, కానీ కోర్టుకి సాక్ష్యం కావాలి. ఆ దుర్మార్గులు సాక్ష్యాన్ని కోర్టు మెట్లు ఎక్కనివ్వరమ్మా. కోర్టులో న్యాయమూర్తిది న్యాయానిదే అధికారం అయితే బయట దుర్మార్గులదే అధికారం అమ్మా. అన్నీ తెలిసినా ఏమీ తెలియలేనట్టు వాళ్ళంతా వెళ్ళిపోవటానికి కారణమేంటో తెలుసా?
సభలో ఉంటున్న పెద్దలందరికీ నా నమస్కారం. నమస్కారం, నమస్కారం. పిల్లలందరికీ నా ఆశీస్సులు. ఆశీస్సులు. నా పేరు రం 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 కర్పూరం. అంటే గుళ్ళో దేవుడి ముందు వెలిగించే కర్పూరం కాదు, కొంపలాటేసే కర్పూరం. నిన్న నా కొడుకు, నా మనవడు ఈ నా పిల్లకాయలు నేసుకొని ఇదే ఏరియాలో ఇక్కడే నా మనవరాల్ని చంపాలని చూశారు. అది మీరందరూ చూశారు. కళ్ళ ముందు జరిగేది చూస్తే తప్పు కాదు, కానీ చూసిన దాన్ని ఎక్కడైనా చెబితేనే తప్పు. ఇదిగో కనక మహాలక్ష్మి, నీ కూతురేదో మగరాయుడి గెట్టపేసుకొని ముందుకొచ్చి నా మనవణ్ణి కొట్టి హడావుడి చేసిందంట. ఎంత మగరాయుడి గెట్టపేసినా ఆడపిల్లే కదా. గుడ్డెళ్ళి రాయి మీద పడ్డా, రాయెళ్ళి గుడ్డు మీద పడ్డా పగిలేది గుడ్డే కదా. కాబట్టి పిల్లని కొంచెం అదుపులో పెట్టుకోమ్మా. ఆ పూజ అనే పిల్ల లాయరు నా మనవరాలికి న్యాయం చేసి నా మనవణ్ణి లోపలేయించాలని కేసు పెట్టింది. సాక్ష్యం చెప్పడానికి రేపు ఎవరైనా కోర్టు మెట్లు ఎక్కారనుకో, మీ గుమ్మాలకి పసుపు ఉండదు, మీ ఆడవాళ్ళకి పసుపు కుంకాలుండవు. తల్లికి బిడ్డుండదు, బిడ్డకి తల్లుండదు, అన్నకి చెల్లుండదు, అక్కకి తమ్ముడుండడు, మొగుడికి భార్య ఉండదు. ఎవ్వరు ఉండరు. భయం చాలా భయంకరమైందమ్మా. కాబట్టి నువ్వు ఎంత అరిచినా, ఎంత వేడుకున్నా కోర్టుకు వచ్చి సాక్ష్యం ఎవరు చెప్పరమ్మా. అమ్మా